ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. నిన్న మొదటి రోజుగా చెంచల్గూడ జైలు నుంచి కూడా హైదరాబాద్ CCS కార్యాలయానికి తీసుకువచ్చి నిన్న ఆర్థిక లావాదేవీలపైన తర్వాత అతను సంబంధించిన కూడా సర్వర్లపైన వరకు కొంతవరకు సమాచారాన్ని అయితే రాబట్టే ప్రయత్నం కూడా CCS పోలీసులు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి కూడా ఇతనిపై 5 కేసులు నమోదు కావడంతో కూడా రెండో కేసులో భాగంగా PT వారెంట్ కింద కూడా తాజాగా అతను జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. కానీ ఈ కేసులో చాలా కీలకమైన విషయాలు అతని నుంచి రాబట్టాలని చెప్పి కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే భావించడం జరుగుతుంది. మొత్తం సినిమాకు సంబంధించి కూడా మొత్తం పైరసీ తర్వాత చేసి తర్వాత ఐబొమ్మ సైట్లో కూడా అప్లోడ్ చేయడంతో కూడా కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పి కూడా సినీకి సంబంధించి కూడా కొంతమంది వాళ్ళు ఇటు CCS పోలీసులకు ఫిర్యాదు జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నప్పటికీ తాజాగా అతను హైదరాబాద్కి రావడం, తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకొని తర్వాత అతనిపై కూడా 5 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. 5 కేసుల్లో భాగంగా ఇప్పటికే మొదటి కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న ఇమ్మతి రవికి సంబంధించి కూడా కొంతవరకు సమాచారం పోలీసులు అయితే రాబట్టడం జరిగింది. మొదటగా 5 రోజులు పోలీసు కస్టడీ తీసుకొని కొంతవరకు సమాచారాన్ని రాబట్టడం జరిగింది. అతను వ్యక్తిగతంగా కానీ తర్వాత కొంతవరకు సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఇది విదేశాల్లో సర్వర్లతో పాటు IP అడ్రస్లకు సంబంధించి కూడా తనకు గుర్తు లేదు. తర్వాత దాదాపు కొన్ని అకౌంట్లు కూడా అధికారులు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు గుర్తించినప్పటికీ వాటి వివరాలు గుర్తుకు రావట్లేదని చెప్పి కూడా దాటేసే ప్రయత్నం చేశారని చెప్పి కూడా పోలీసుల విచారణ కూడా తెలుస్తుంది. కానీ ఈ మొత్తం మీద ఇటు ఐబొమ్మ ద్వారా కూడా ఇటు ఆన్లైన్ బెట్టింగ్ ప్రచారం చేస్తూ తర్వాత కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అతను సంపాదించారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టింది. కేవలం ఐబొమ్మ రవికి సంబంధించి కేవలం ఒక్కడు మాత్రమే ప్రధాన నిర్వాహకుడుగా ఉన్నాడా లేదా అతనికి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు, దాని వెనుక ఎవరెవరు అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టేందుకు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా వివరాలు అయితే సేకరిస్తున్నారు. రెండోసారి కస్టడీలో భాగంగా ఇప్పటికే రెండో రోజు అతన్ని ఈరోజు విచారించనున్నారు. చివరి రోజుగా రేపు కస్టడీ పూర్తయిన తర్వాత ఇటు నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచి తిరిగి మళ్ళీ చెంచల్గూడ జైలుకి అయితే తీసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఈ 3 రోజుల్లో సంబంధించి కూడా అతను ఉపయోగించిన విదేశాలకు సంబంధించి కూడా సర్వర్లు అంటే ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతను మాత్రం ఇటు పోలీసులకు సంబంధించి కూడా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ సంబంధించి మాత్రమే చెప్పడంతో పాటు అక్కడ బ్యాంక్ ఖాతాలు కానీ తర్వాత పైరసీకి సంబంధించి కూడా ఉపయోగించిన పరికరాలు కానీ IP అడ్రస్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా పోలీసు అధికారులకైతే వెల్లించలేని పరిస్థితి అవుతుంది. కానీ ఈ మొత్తం మీద ఐబొమ్మ రవి పైన కూడా మొత్తం 5 కేసులు నమోదు కావడంతో కూడా 5 కేసుల్లో వివిధ సెక్షన్లు కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ సెక్షన్లు అయితే అతనిపై నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ కేసులలో సంబంధించి కూడా ఒక్కొక్క కేసుకి ఫిర్యాదులు ఇటు సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఫిర్యాదులు ఇచ్చారు కాబట్టి వారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అతన్ని విచారించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 5 రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత కొంతవరకు సమాచారం రాబట్టినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాలని చెప్పి కూడా కోర్టుకు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు వినపించడం జరిగింది. అయినప్పటికీ ఇటు ఈ మళ్ళొక 3 రోజులు కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఈ కస్టడీలో ఖచ్చితంగా కీలకమైన విషయాలు రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం CCS ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కేవలం ఇటు ఐబొమ్మ రవి కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారా, అతని వెనుక ఇంకెవరు ఉన్నారో అతనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతని వినియోగించిన ఫోన్ కానీ అతను చేసిన చాటింగ్ కానీ అతను ఎవరెవరు స్నేహితులతో మాట్లాడడం తరచుగా చేస్తున్నారు, అతను ఎక్కడెక్కడ ఏ దేశాలతో వెళ్ళారు ఆ పాస్పోర్ట్ ఆధారంగా కూడా కొంతవరకు సమాచారం రాబడుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తిగా సమగ్రమైన వివరాలు కూడా ఈ 3 రోజుల కస్టడీలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కస్టడీలో భాగంగా కీలకమైన విషయాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత కోర్టుకు సమర్పించి తర్వాత మరో 3 కేసుల పైన కూడా అతనిపై PT వారెంట్ వేసే ఆలోచనలు ఉన్నారు. మరొక పక్క ఈడీ ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కూడా కొంతవరకు సమాచారం డేటాకు సంబంధించి కూడా FIRలు కానీ తర్వాత ఇతర విచారణకు సంబంధించిన అంశాలపై కూడా వాళ్ళైతే ఈడీ అధికారులు కూడా సేకరించినట్టు తెలుస్తుంది.
అలాగే వాళ్ళు సేకరించిన తర్వాత మరొకసారి అతనిపై ఈడీ కేసు నమోదు చేసి విచారించే అవకాశం ఉంది. విచారించినట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న నేపథ్యంలో కోర్టు అనుమతితో తిరిగి జైలుకు వెళ్ళి అతన్ని విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ అధికారులు కూడా గుర్తించే అవకాశాలు కనపడతాయి కొంతవరకు. ఎందుకంటే విదేశాల్లో వీళ్ళంతా విదేశాలకు సంబంధించి కూడా వ్యవహారంలో మనీ లాండరింగ్ కానీ ఇతర వాటికి సంబంధించి ఏదైనా ఉన్న కోణంలో కూడా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఐబొమ్మ రవికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మళ్ళీ ఎలాంటి విషయాలు కీలకమైన విషయాలు వెల్లోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.